ఈరోజు మనం రాగి సంగటి అండి. ఇది రాగి సంగటి చేశాను నేను. ఆల్రెడీ ఇది కుకింగ్ అవుతుంది మనకి రాగి సంగటి అనేది. ఇంకాను కొంచెం వాటర్గా ఉంది రాగి సంగటి. మనకు దీనిలో చాలా చక్కగా రైస్ తొందరగా బాయిలింగ్ అయిపోతుంది. ఇలా మీరు రాగి సంగటిని తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ అండ్ మటన్ అంతా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ అంతాను ఇలా అంటే ముందే మొత్తం కలుపుకొని పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టిన మటన్ని నేను ఆల్రెడీ 2 ఆనియన్స్ వేసి మటన్ అంతా ఉడికించాను. ఇప్పుడు ఇది పేస్ట్ అండి. టమోటా, ఉల్లిపాయ, జీడిపప్పు పేస్టు ఇందులో వేసుకొని మనం ఇప్పుడు దీనికి తగినంత వాటర్ వేసుకుంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదే మటను రాగి సంగటి చేస్తున్నాం మేము. ఇది కాసేపు మనకి అది పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు మూత పెడతాం. తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. రాగి సంగటి నెయ్యితో వండాలి. మటన్, చికెన్, మటన్ చూసారా? మటన్ బాగుందా? ఇంకా ఉంది. మటన్ వస్తుంది ఇప్పుడు. ఇంకా వస్తుందా? ఎక్సలెంట్. చూడండి ఇదిగోండి ముక్క. దీనిలో ఎంత సింపుల్గా అయిపోద్దంటే ముక్కలాగా కరిగిపోతుంది నోట్లో. మటన్ ఎక్సలెంట్. మటన్ క్వీనే, యాంబే క్వీన్లో అద్భుతం అండి. ఓకేనా? అద్భుతం. యాంబే క్వీన్లో తింటే న్యూట్రిషన్ ఫుడ్, ఆరోగ్యానికి బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా అవుతుంది, ఎంత బాగుందో మటన్. దుమ్ము కూడా చూడండి ఎలా అయింది. అద్భుతం. వండర్స్. యాంబే క్వీన్ అనేది అద్భుతం అండి. అంతే, డండి. చూసారు కదా మటన్ చాలా బాగుంది. రాగి సంగటి మటన్ మామూలుగా ఉండదు. చాలా బాగుంది. వేసుకొని చూడండి. ఇదనమాట మటన్ భలే ఉంటుందండి రాగి సంగటితోనే. బా ఎట్లా ఎప్పుడు తింటాం కానీ వీడియోస్ యూజ్ చేయలేదు. దీనికోసం మీకోసమనే. ఓకే, ఒక రేంజ్లో ఉంది ముక్క. కరిగిపోద్ది.